నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసింది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇది చర్చగా, ఇది హాట్ టాపిక్గా నడిచింది కూడా అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఎవరు చేశారు, దాని వెనక ఎవరు కుట్రకు పాల్గొంటున్నారనేది మనకి వెలుగులోకి అయితే వార్త అయితే వచ్చింది. ఎవరో కాదు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులనే మనకు వస్తున్న వార్త. ఆల్రెడీ ఇద్దరైతే అరెస్ట్ అయ్యారు, ఇంకొకరిని గాలిస్తున్నారు పోలీసులు. దీని మీద పూర్తిగా అయితే విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంలో ఫ్లెక్సీకి ఎవరు చేశారనేది కుట్ర మొత్తం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువులే అని చెప్పి మనకు వస్తున్న సమాచారం. ఆల్రెడీ ఇద్దరినైతే అరెస్ట్ చేశారు, ఇంకొకరిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. నిజంగా దీని వెనుక కుట్ర ఇంకా ఎవరుందంటే ఏం చెప్తారు సార్? అసలు ఇది ఒక కొత్త రకమైన సంస్కృతి, విష సంస్కృతి అనాలమ్మ. ఇది రాజకీయ ఇప్పుడు గతంలో ఈయన గ్రామ దేవతలకి ఇట్లాంటి జంతు బలులు ఇవ్వటం ఉంది, కానీ రాజకీయ నాయకులు సజీవంగా ఉన్న వ్యక్తులకి ఇట్లాంటి బలులు ఇచ్చి ఆ రక్తాన్ని వాళ్ళ ఫ్లెక్సీల మీద ఫోటోల మీద చిమ్మటం అనే సంస్కృతి గతంలో ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా కూడా జరగలేదు. ఇది మరి ఈ మధ్య మేము కనుక రెండోసారి అధికారంలోకి వస్తే వైసీపీ జగన్ 2.0 పాలనలో అమ్మవారి గంగానమ్మ ముందు గంగమ్మ జాతరలో మేక పొటేళ్లను నరికినట్టు రఫాలు ఆడిస్తామని అన్న తర్వాత ఓహో ఇలా చేయాలిగామోనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రేరణతో ఆయన అనుయాయులు వాళ్ళ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంలో గతంలో ఏం చేసేవారు అంటే అక్కడ కేక్ పెట్టి కేక్ కట్ చేయటం ఉండేది. లేదంటే ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులకి ఇవి పంపిణీ చేసేవాళ్ళు, ఏది పళ్ళు పంపిణీ చేసేవాళ్ళు. లేదంటే స్కూల్లో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు ఇలా నాయకుల పేరు మీద. ఈసారి ఇలా మేకపోతుల్ని, గొర్రెపోతుల్ని, కోళ్ళని కోసి ఆ రక్తాన్ని పబ్లిక్లోనే ఇట్లా చిమ్మించడం. అంటే రేపు 29లో కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక వస్తే రేపు రాబోయే రోజుల్లో మనుషుల రక్తాన్ని కూడా ఈ విధంగా సింధిస్తామనే ఒక భయోత్పాతాన్ని కలిగించడానికి జరుగుతున్న ప్రయత్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా తప్పే ఉందని కూడా దాన్ని సమర్థించాడు, ఏదో సినిమాలో ఉందని. సినిమాలో ఉన్న సందర్భం వేరు, అది సినిమా. ఇది జీవితం. నువ్వు రాజకీయ పార్టీ నాయకుడివి, నువ్వు కనుక అట్లాంటి తప్పుడు సంకేతాలు ఇస్తే దాన్ని కార్యకర్తలు కానీ నీ అభిమానులు కానీ ఈ విధంగా తీసుకుని మనుషుల మీద దాడులు చేసే విధంగా ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు పేరుని నాని మాజీ మంత్రి కూడా చాలా సీనియర్ శాసనసభ్యుడు, ఆయన కూడా ఈ రఫా అని ఆయన సభల్లో అరుస్తుంటే జనం అరుపులు కాదురా ఆచరణలో చేసి చూపించండి, రాత్రిపూట కనుగీటితే తెల్లారేటప్పటికి సఫా అయిపోవాలి మనుషులని చెప్పాడు. మర్నాడు వెళ్ళి మనమే వెళ్ళి పరామర్శించాలని. ఇది ముత్యాల ముగ్గులో ఒక సీన్ని గుర్తు చేస్తుంది. రావు గోపాలరావు అని మేము డిగ్రీ చదువుతున్న రోజులు, అంటే బహుశా 74-75లో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో ఉంది. అది సినిమాలోనే రీల్గా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఇవే చూస్తున్నారు కదా సార్. అది రీల్ అయితే ఇది రియల్ అయింది. ఇప్పుడు దాంతో ఈ భయోత్పాతం కలిగి అనేక సార్లు జుగుప్స్ కలుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగిందంటే మీరు అన్నట్టు కట్టకిందపల్లి అని తిరుపతి నగరానికి శివారులో ఉన్న ఒక ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బంధువైన బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకొక అతను భువన్ కుమార్ అనుకోండి, అతను ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఫ్లెక్సీ పెట్టడం కాకుండా మరి వీళ్ళకి మేకపోతుకునే అంత డబ్బు లేనట్టుంది. ఇక ఒక కోడి పుంజుని కోసి ఆ రక్తాన్ని దానికి చిమ్మించి దాన్ని వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటప్పుడు అసలు అక్కడే స్థానికంగా ఇది అలజడి సృష్టించింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసిన మీదట అక్కడ ఒక రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు, ఏంటి ఈ అరాచకం అని తిరుపతి పోలీసులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చెక్ చేశారు, నిజమా ఒట్టిదా, ఊరెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఆ ఫ్లెక్సీ కట్టిన మాట వాస్తవమే, రక్తం చిమ్మించిన మాట వాస్తవమే. ఈ వీడియో మళ్ళీ వెరిఫై చేసుకున్నారు, ఇదేమన్నా ఫాల్స్ వీడియోనా, ఎవరన్నా ఫేక్ వీడియోనా అని. కాదు, రియల్గా కూడా జరిగిందన్న తర్వాత నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, ఇంకెవరో కూడా కొంతమంది ఉన్నారంటున్నారు. ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి హర్షిత్ రెడ్డి ఆ కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో
ఆయన వెళ్ళి పరామర్శిస్తాం, అదేదో పెద్ద సంఘటన, వాళ్ళు వీరోచితంగా చేసినట్టు, ఏదో దేశభక్తితో చేసినట్టుగా. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు కూడా బెయిల్ ఇచ్చేశాడు. ఇప్పుడు జరిగిన సంఘటన జరిగింది, ఇప్పుడు అదేం పెద్ద ఉరేసే అంత శిక్ష నేరం కాదు, కాకపోతే ప్రజల్లో ఒక న్యూసెన్స్, తర్వాత ఒక భయం కలిగించే అంశంగా ఉంది. ఇట్లాంటివి తూర్పుగోదావరి జిల్లాలోనూ కోస్తా జిల్లాల్లో ఇంకెక్కువ జరిగినాయి. ఇంకా తిరుపతి అటు సైడ్ ఇంకా రాయలసీమలో తక్కువ జరిగిందని చెప్పాలి. కోస్తా జిల్లాలో వాళ్ళ అభిమానం చూపించుకోవటం కోసం మేకపోతులను కోయటం, అది రక్తం చిమ్ముతూ ఉండగా దాన్ని ఆ తలనిను ముండ్యాన్ని తీసుకెళ్ళి ఏదో ఫైర్ ఇంజిన్తో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీల మీద కొట్టడం, అంటే ఒక డిమాన్స్ట్రేషన్. రేపు జరగబోయేదానికి ఇది ప్రీ రిలీజ్ లాగా, దాన్ని ఏమంటారు, ట్రైలర్, ఆ ట్రైలర్ లాగా చూపించారు. అక్కడ కూడా కేసెస్ బుక్ చేశారు. అసలు అప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో పెద్దలు ఎవరు కూడా దాన్ని ఖండించకపోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రక్త పిపాస, ఆయనకి రక్తాన్ని తర్పణగా ఇవ్వాలని ఇప్పుడన్నా ఆయన కోరాడా? ఆయన ఒక రియల్ క్రైస్తవుడిని, నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటాను రాత్రిపూట అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు కూడా ఎప్పుడైనా ఎక్కడన్నా గొర్రెపోతులు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిమురుతాడు తప్ప ఆయనేమి కషాయిలాగా నరికిన సందర్భం ఉండదు. ఆయన అది ఆ మటన్ తినడానికి పెంచలే, ఆయన జంతు ప్రేమ అభిమానంతో పెంచుతున్నాడు. అట్లా అది తీసుకోవాలి. కానీ యేసుక్రీస్తు దగ్గర కూడా మేకపోతులు ఉన్నాయి, గొర్రెపోతులు ఉన్నాయి కాబట్టి వాటిని నరకాలని వీళ్ళు అర్థం చేసుకున్నట్టుగా ఉంది. అది కాదు కరెక్ట్. అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేక్ పని, ఆయన క్రిస్టియన్ కాబట్టి కేక్ కత్తిరించి అందరూ పంచుకుంటే సమాజంలో మంచి ఒక సంప్రదాయంగా ఉంటుంది, ఒక సంకేతం కూడా వెళ్తుంది ప్రజలకి. ఇలాంటి రక్తపాతాలు సృష్టించడం, మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా వెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి హర్షిత్ రెడ్డి పలకరించడం ఎందుకు? అవసరమే ఉంది? ఆయనలేం ఉరేమే వదిలేస్తారు. పోలీసులకి అతను రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు కాబట్టి చర్య అయితే తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు అరెస్ట్ చేసి లాకప్లో పెట్టలేరు, జడ్జి గారి ముందు పెడతారు. జడ్జి గారు చూసిన తర్వాత బెయిల్ ఇచ్చి తర్వాత కేసును విచారిస్తాడు. ఏదన్నా పెనాల్టీ వేయొచ్చు, జరిమానా వేస్తారు నేను అనుకోవటం. అంతేగాని పెద్ద శిక్షలు ఏం పడవు. కాకపోతే పబ్లిక్లో ఇలాంటి భయానకమైనటువంటి చేయొద్దని హెచ్చరిస్తూ 1000-2000 పెనాల్టీ వేయచ్చు, లేకపోతే 2-3 రోజులు ఒక ఎగ్జాంపులరీగా పనిష్మెంట్ ఇస్తారు ఈ ఇతరులు చేయనివ్వకుండా. ఇది ఒక గుణపాఠంగా. అవును, ఇప్పుడు అది తప్పని చెప్పాలి ఎవరైనా. ఇప్పటికి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం కానీ ఇంకేమన్నా సందర్భాలు వచ్చినప్పుడు ఇట్లాంటి జంతు బలులు ఇవ్వద్దు, బహిరంగంగా అంతకన్నా ఇవ్వద్దు. మీరు ఏదన్నా బిర్యానీలు ఏదన్నా ముందు పార్టీలో చేసుకోదలుచుకుంటే 4 గోడల మధ్యలో చేసుకోండి, ఆయన బైబిల్ చదువుతున్నట్టుగా. అంతేగాని ఆయన బహిరంగ ప్రదేశాల్లో, కోడల ప్రదేశాల్లో రక్తం చిందించడం ఇవి చేయకండి అని చెప్పాలి. ఇంతవరకు అయితే వాళ్ళు అది చెప్పకపోవటం వలన కొంచెం ఇలాంటి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సంప్రదాయాలను వాళ్ళు పాటించకూడదు. ఇప్పటికైతే లేదు. ఆంధ్రప్రదేశ్లో అంత బుర్ర తక్కువగా చేసే పార్టీలు కూడా లేవు రాజకీయ పార్టీల్లో. అంతో విఘ్నత ఉన్నాళ్లే రాజకీయ పార్టీల్లో ఉంటారు. ఈ బహిరంగంగా ఏం చెప్పొచ్చు, ఏం చేయొచ్చు, చేయకూడదు అనే జ్ఞానం ఉండాళ్లే. వీళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన కొత్త బిచ్చగాడికి పొద్దుెరగడు అన్నట్టు వీళ్ళు అభిమానం చూపించుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను కోడిని కోస్తే ఏదైనా పదవి ఇస్తాడేమో, లేకపోతే మేకపోతుని కోసి రక్తం చిందిస్తే ఎంపీపీ ఇస్తాడనో ఆశిస్తున్నారు. కానీ అది కరెక్ట్ మెసేజ్ వెళ్ళదు. అది మనం కార్యకర్తలను తప్పనలేము. పెద్ద నాయకులన్నా కనీసం ఎక్కడికక్కడ చర్యలు తీసుకుని అటువంటి ఎక్కడైనా జరగకుండా చూడాల్సిన బాధ్యత. వైసీపీ పార్టీలోకి అలాంటి వాళ్ళే కావాలని కోరుతున్నారు కదా సార్. ఇప్పుడు ఆయన చెబుతున్నాడుగా, మీరు వెళ్ళండి జైళ్ళకి, ప్రభుత్వం మీద తిరగబడండి, మీరు జైలుకి వెళ్తే మీకు పదవులు వస్తాయి. 16 నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రిని కాలేదా అని చెబుతుంటే అదొక స్ఫూర్తిగా చెబుతున్నాడు ఆయన. అంటే మీరు కూడా ఆర్థిక నేరాలు చేయండి, ఇతర నేరాలు చేయండి, మీకు పదవులు వస్తాయని. అదే అంటున్నా, నాయకుల్లో తప్పు ఉంది కానీ కార్యకర్తల్లో లేదు. మనం ఇంటి పెద్ద ఏదైనా మంచి పని చేస్తే పిల్లలు కూడా మంచి పని చేస్తారు. ఇంటి పెద్ద సాయంత్రం చీకటపడంగానే దొంగతనాలకు వెళ్తే పిల్లలు కూడా చిన్న చిన్న దొంగతనాలు వాళ్ళు చేసుకొస్తారు. తండ్రి తెల్లారేటప్పటికి వచ్చేటప్పటికి ఆయన పెద్ద దొంగతనం చేసి నగలో నట్టలో తీసుకొస్తే వీళ్ళు ఏ పళ్ళో ఫలాలో ఎక్కడ దొరికినాయి అక్కడ చేసి తెస్తారు. అంతే కదా. కాబట్టి పెద్దలు చేసేదాన్ని
పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి పెద్ద నాయకులు అటువంటి ఉద్రేకపూరితమైనటువంటి ప్రకటనలు చేయకూడదు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని. మనం